నమస్తే అండి, నేను రజాక్. సలార్ సినిమా ఆగిపోయిందా? నిన్నటి నుంచి ఇదే వార్త వైరల్ అవుతుంది. ఇదెక్కడ మాస్ ట్విస్ట్ రా బాబు. సినిమా అయితే బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఆగిపోయింది? అసలు ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి కొన్ని వెబ్సైట్లు అయితే ఆర్టికల్స్ అయితే రాసినాయి. అసలు ఏంటి నిజాలు ఏంటి? సినిమా ఆగిపోయిందా? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కనుక ఈ సినిమా ఆగిపోతే మాత్రం వాళ్ళు పడేటటువంటి బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమాని పక్కన పెట్టి ఇప్పుడు కల్కి ఏడీని అది చేస్తున్నారు. అదేవిధంగా మరో సినిమా ఏదో చేస్తున్నారు. ఇప్పుడు సలార్ ఆగిపోయిందంటూ వార్తలు అయితే వస్తాయి. దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ మధ్య టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. సీక్వెల్ అనే కంటే కూడా ఒకేసారి ఒక పెద్ద కథ రాసుకుని 2 భాగాలకు వాటిని తీసేస్తున్నారు మన దర్శకులు. దానివల్ల బడ్జెట్ పెరిగినా నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండదు. 2 భాగాలు కాబట్టి కవర్ అయిపోతుంది. కాకపోతే సీక్వెల్ లేట్ అయితే మాత్రం లేనిపోని అపోహలు అనుమానాలు అయితే వస్తున్నాయట. సలార్ సినిమాను 2 భాగాలుగా చేస్తున్నామని ఇదివరకే ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు పార్ట్ 2 పై అంచనాలు మొదలయ్యాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలా ఏ సీక్వెల్ తీసుకున్నా గ్యాప్ లేకుండా వెంటనే పూర్తి చేశారు దర్శకులు. హీరోలు కూడా ఇతర సినిమాల జోలికి వెళ్ళలేదు. బాహుబలి వచ్చిన 2 ఏళ్లకు కంక్లూజన్ వస్తే కేజీఎఫ్ వచ్చిన 3 ఏళ్లకు పార్ట్ 2 వచ్చింది. అలాగే పుష్ప వచ్చిన 4 ఏళ్లకు రూల్ చేయడానికి బన్నీ వస్తున్నాడు. దేవరకు కొరటాల ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నాడు. సలార్ విషయంలో మాత్రం ఇలా జరగట్లేదు. సలార్ విడుదలయ్యాక కల్కి, రాజాసాబ్లతో బిజీ అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ను కూడా లైన్ లో పెట్టుకున్నాడట. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పూర్తయిన తర్వాతే సలార్ 2 వైపు రాబోతున్నాడట ప్రభాస్. మరోవైపు ఆగస్ట్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాలని చెప్పేసి చూస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఈ లెక్కన సలార్ మొదలవడానికే మరో 2 ఏళ్లు పట్టేలా ఉంది. ఇదే క్రేజ్ ట్రెండ్ కూడా అప్పుడు ఉంటుంది అనేది అసలు అన్నమాట. ఇదండి పరిస్థితి. సో మిగిలిన సినిమాలన్నీ కూడా వెంట వెంటనే వాటి పార్ట్ 2ని కంప్లీట్ చేసుకుంటూ వస్తా ఉంటే కేవలం సలార్ మాత్రమే ఇంకొక 2 ఏళ్ల తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేసి అప్పుడు రాబోతుందట. సో దీని యొక్క ఉద్దేశం అయితే అది. సినిమా అయితే ఆగపోలేదట. కానీ ఏంటంటే కల్కి ఏడి 9828 ఏదో ఉంది కదా, సో అదొకటి, రాజా సాబ్లతో, అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత సలార్ పార్ట్ 2 రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయట. సో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చేయడానికి ఏం లేదు, అంతా అయిపోయినట్టే.